హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. కూరగాయలు, వివిధ ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. తాజాగా ఉండేందుకు ఆకుకూరలను కూడా అందులో పెడుతుంటారు. అయితే కొన్ని రకాల కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని నిపుణులు అంటున్నారు. మరి ఏం కూరగాయలు పెట్టకూడదు, పెట్టడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. గ్రీన్ వెజిటేబుల్స్, వివిధ ఆకుకూరలు, కూరగాయలు సీజన్తో సంబంధం లేకుండా మార్కెట్ నుంచి తీసుకువచ్చాక సహజంగానే ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. అయితే 12 గంటల కంటే ఎక్కువ సమయం వీటిని ఫ్రిడ్జ్లో పెడితే వాటిలోని నేచురల్ టేస్ట్, పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు తెచ్చి వండుకోవడమే మంచిది. ఉల్లిపాయలు, వెల్లుల్లి ఏ కూర వండినా వీటిని తప్పక వాడుతుంటాం. అయితే ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి కూడా కొందరు అధిక మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటిని ఫ్రిడ్జ్లో మాత్రం స్టోర్ చేయకూడదు. అలా చేస్తే ఇవి మొలకెత్తుతాయి. పైగా ఫంగస్ పెరిగి వాటి రుచి తగ్గిపోతుంది. అల్లం పేస్ట్ కామన్గా ప్రతి ఇంట్లో దీనిని వాడుతుంటారు. ఇది కూరల్లో రుచిని పెంచడమే కాకుండా దానిలోని ఔషధ గుణాల కారణంగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అల్లం పేస్టును ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదు. ఎక్కువ రోజులు స్టోర్ చేయడం వల్ల బూజు పడుతుంది. ఆలుగడ్డలు సీజన్ ఏదైనా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అవి మొలకెత్తుతాయి. పైగా ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం వల్ల ఆలుగడ్డలోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఇది డయాబెటీస్ రోగులకు మంచిది కాదు. టమాటాలు ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో వీటిని ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే వాటి రుచి మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కాబట్టి 1-2 రోజుల కంటే ఎక్కువగా టమాటోలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.